బతుకుతుందా? ప్రాణాపాయం లేదండి, ప్రస్తుతానికి అన్కాన్షియస్గా ఉంది. కేసు ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? డైరెక్ట్గా కలెక్టర్ గారే హ్యాండిల్ చేస్తున్నారు మేడం. ఎవరి పనులు వాళ్ళని చేయమని చెప్పండి. ఓకే సార్. గోపాల్. ఎస్ సార్. నువ్వు ఇక్కడే ఉండి జరగాల్సింది చూసుకో. ఓకే మేడం. ప్రాబ్లం సాల్వ్ చేయమంటే మెడకి చుట్టి చచ్చాడు. పోరం పోక వెధవా. ముందుగా ఈ ఘాతుకానికి గురైన విక్టిమ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఇన్సిడెంట్లో పట్టుపడిన నేరస్తులందరినీ కఠినంగా శిక్షించాలని న్యాయస్థానాన్ని కోరుకుంటున్నాను. గుణాన్ని మా పార్టీ పెంచి పోషించిందని ఆపోజిషన్ పార్టీ ప్రచారం చేస్తూ వచ్చింది. వాళ్ళు 6 నెలలుగా చేయలేని పని మేము 6 వారాల్లో చేసి చూపించాం. దీన్ని బట్టి గుణాన్ని ఎవరు పోషించారో మీరే అర్థం చేసుకోండి. సార్, కలెక్టర్ అభిరామ్ అపాయింట్మెంట్ ని మీరు తీవ్రంగా ఖండించారు, కానీ తనే ఈ ఆపరేషన్ ని ముందుండి నడిపించినట్టు బయట అనుకుంటున్నారు. దీనిపై మీ స్పందన? ఎవరన్నారు? ఇది మా ప్రభుత్వం వచ్చిన రోజే ప్లాన్ చేసిన ఒక సీక్రెట్ ఆపరేషన్. అండ్ కలెక్టర్ అభిరామ్ మా చైన్ ఆఫ్ కమాండ్ లో కేవలం ఒక పాసింగ్ పాయింట్ అంతే. రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ అంతం చేయటం మా పార్టీ లక్ష్యం. అది ఈ ఎన్కౌంటర్తో మొదలుపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చర్యలు చేపట్టి రాష్ట్రాన్ని శాంతియుతం చేస్తాం. మేడం మేడం అమ్మాయి పరిస్థితి ఏంటి మేడం? బతుకుతుందా? సార్ సార్ మీరు చెప్పండి సార్. మీరు అమ్మాయిని చూసారా? ఆ అమ్మాయి కండిషన్ ఎలా ఉంది? ఆ అమ్మాయి కండిషన్ చాలా హోప్లెస్గా ఉంది. ఆమె కోలుకోవాలని ప్రార్థించటం తప్ప ఇంకేం చేయలేం. పొలిటికల్ లీడర్స్ మా డిపార్ట్మెంట్కి ఫ్రీడమ్ ఇస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయో మీరు చూశారు. ముందు ఈ సపోర్ట్ ఇలాగే కొనసాగాలని మేము ఆశిస్తున్నాం. ఈ ఎన్కౌంటర్కి సంబంధించి చూసుకో సార్. సార్ సార్ జస్ట్ 1 minute సార్. సీఎం గారు ఈ కేసుని అన్ని పర్సనల్గా హ్యాండిల్ చేయమని చెప్పారు సార్. అంటే నన్ను రావద్దన్నారా? అలా అని కాదు సార్, కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని చెప్పారు సార్. యాజ్ ఎ కలెక్టర్ జిల్లాలో ఏ పనైనా ఎవరితోనైనా డైరెక్ట్గా హ్యాండిల్ చేసే అధికారం నాకుంది. అఫ్ కోర్స్ సార్, యు ఆర్ ది అబ్సల్యూట్ అథారిటీ. ఎవరు సార్ వీళ్ళు? ప్రపంచంలో ఎక్కడైనా యూఎస్ సిటిజన్స్ మీద క్రైమ్ జరిగినప్పుడు అక్కడున్న కాన్సులేట్ అసిస్టెంట్స్ హెల్ప్ చేయడం వాళ్ళ డ్యూటీ, వాళ్ళకి సహకరించడం మన డ్యూటీ. ఎనీ కన్సర్న్స్? నాట్ అట్ ఆల్ సార్, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. Is this the medicine going in there? Yes, ma'am. Can I check? This is a wrong dosage. Prescription ఎవరు ఇచ్చారు? చీఫ్ డాక్టర్ ఇచ్చారు, మ్యామ్. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? పేషెంట్ ని చంపడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ఇక్కడ? మైండ్ యువర్ లాంగ్వేజ్ సార్. అసలు ఎవరు వీళ్ళంతా? కాన్సులేట్ అఫీషియల్స్. హైపర్టోనిక్ సెలైన్ లో 30% జైలిటాల్ ఇచ్చారు. లంగ్స్ ఫ్రీజ్ అయి పేషెంట్ చనిపోతుందని తెలీదా మీకు? ఇది రాసింది మీరేగా? సార్ అదేదో పొరపాటు అయినట్టుంది సార్. అమ్మా తీసేమ్మా. ప్లీజ్ గెట్ ఎ న్యూ సెలైన్. మనుషుల ప్రాణాలు తీసే తప్పని పొరపాటు అనరు. బయటికి పదండి. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు బాగా అర్థం అవుతుంది. మీరు వెళ్ళి వేరే పేషెంట్స్ చూసుకోండి. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? విశాఖ వాణి గారి పియ్యనండి. దగ్గరుండి పాప ప్రోగ్రెస్ చూసుకోమన్నారు. ప్రోగ్రెస్ చూసుకుందాం.
health conscious now. We'll shift her to Hyderabad and then pick from there. We'll move to the US. No. First we have to file the FIR. Impossible. What? పోలీసులు ఎవరిని కలవనంటోంది. ఎలా కుదురుతుందండి? FIR ఫైల్ చేయాల్సిందే. ఇట్స్ ప్రొసీజర్. సార్ ఐ నో హర్, ప్లీజ్ లెట్ మీ టాక్. Excuse me, sir. You can't go in, sir. I'm her close friend, please let me in. No, sorry, sir. You can't go in. Myra, Wait, sir. She's under consular protection. You cannot go in. Myra, you are not allowed in. Myra, As per our protocol. I'm sorry, sir. You can't go in, sir. she's calling. Let me go in. What the hell, man? హలో. మేడం, పరిస్థితి చేజరిపోయినట్టుంది. వాడు లోపలికి వెళ్ళాడు. నన్ను కూడా వాడు చంపినట్టు చంపాలని తీసుకెళ్లారు. ఆడపిల్లని కదా ఇలా చంపాలని డిసైడ్ అయ్యారు. నన్ను కంట్రోల్ చేయడానికి నా కళ్ళ ముందే పిల్లల్ని బ్రేకింగ్ న్యూస్ అంతోంది. మమతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రేప్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో మైరా హన్సెన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్తున్నారు. రాష్ట్రం అంతటా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మైరా హన్సెన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవాలని. మైరా, నాకే ఒక్క విషయం చెప్పు. నువ్వు ఆ డాక్యుమెంట్స్తో చివరిగా ఎవరిని కలిసావు? నేను యూఎస్కి వెళ్ళగానే WHOలో రిపోర్ట్ చేస్తాను. మీరు ఇక్కడి నుంచి ఈ కేసు రీఓపెన్ చేయడానికి మాత్రం హెల్ప్ చేస్తారా అంకుల్? ఇది నిర్భయ రేప్ కన్నా దారుణమైంది అనుకుంటున్నారా? అవును, ఇది దేశంలో అన్నిటికన్నా ఘోరమైన రేప్. ఇది ఒక అమ్మాయి మీద మాత్రమే జరిగిన రేప్ కాదు. 75 ఏళ్ల ప్రజాస్వామ్య పడుచు మీద రోజు జరుగుతున్న రేప్. ప్రకృతి, పర్యావరణం, ప్రాణం మీద జరుగుతున్న రేప్. ఈ రేప్లో విక్టిమ్ ఒక్కరు కాదు. మైకులు, కెమెరాలు పట్టుకొని నుంచున్న మీరు, అవి వింటూ చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరూ. ఈ రేప్లో శిక్షించాల్సిన నేరస్తులు 4 కాదు, ఒక సామ్రాజ్యమే ఉంది. దిస్ ఈజ్ మై వైఫ్ రాధిక. 6 నెలలుగా క్యూర్ లేని ఒక నరాల జబ్బుతో సఫర్ అయింది. ఈరోజు తన గుండె ఆగిపోయింది. నా కోసం, నా పిల్లల కోసం కొట్టుకున్న గుండె
నేను ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో న్యూరాలజీ డాక్టర్ గాను ప్రొఫెసర్ గాను పనిచేస్తున్నాను. కాలేజీలో చదువుతున్నప్పుడే నేను రాధిక లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవ్వరికీ అర్థం కాని నరాల జబ్బుతో బాధపడుతున్న కేసెస్ కొన్ని ఫేస్ చేశాను. నెల నెల పేషెంట్స్ కౌంట్ పెరుగుతూ వచ్చింది. జిల్లాలో ఇప్పటికే 3000 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. నా వైఫ్ కూడా ఈ జబ్బుతో సిక్ అయినప్పుడే దాని గురించి ఒక క్లూ దొరికింది. ఈ జబ్బు వచ్చిన పేషెంట్స్ అందరికీ ఒక కామన్ హ్యాబిట్ ఉంది, రోజు ఫిష్ తినటం. ఆ ఫిష్ తెల్లేరులో పెరిగి మత్స్యగంధ ఫిషరీస్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. తెల్లేరులో 80% ఫిష్ ట్యాంక్స్ మత్స్యగంధ ఫిషరీస్ లీజ్లో ఉన్నాయి. మీట్ షాప్స్లో మిగిలిపోయిన వేస్ట్ని, చనిపోయిన జంతువుల్ని ఒక కెమికల్లో కరిగించి చేపలకి ఆహారంగా వేస్తున్నారు. చేపలు తొందరగా పెరిగి ఎక్కువ లాభాలు రావడం కోసం చేస్తున్న పనిది. 30 ఏళ్లుగా ఈ చెరువుల్లో చేపల్ని ఇలాగే పెంచుతున్నారు. దీనివల్ల తెల్లేరు మొత్తం సీ లైస్ అనే బ్యాక్టీరియాతో నిండిపోయింది. ఈ బ్యాక్టీరియా చెరువులో పెరిగే ప్రతి చేపలోనూ ఉంది. చాలా వరకు మనం తినేలోపి ఈ బ్యాక్టీరియా చచ్చిపోతుంది. కానీ కొన్ని రేర్ కేసెస్లో ఇట్ ఇస్ స్టిల్ అలైవ్. డైరెక్ట్గా బ్రెయిన్ని అటాక్ చేస్తుంది. ఈ జబ్బు వచ్చిన ప్రతి పేషెంట్ బ్లడ్లోనూ ఈ బ్యాక్టీరియా ఉంది. పక్షుల వలసలు తగ్గాయంటే పక్షులే కదా అని కొట్టిపారేశారు. పక్షుల్ని బతికించలేని చెరువు మనుషుల్ని మాత్రం ఎలా బతికిస్తుంది? చుట్టుపక్కల లక్షల ఎకరాల పొలాలు నాశనం అవ్వడానికి, రైతుల ఆత్మహత్యలకి కూడా ఈ పొల్యూషనే కారణం. పేరుకే మంచినీటి సరస్సు, కానీ ఈ నీళ్లు తాగడానికి, వాడకానికి పనికిరావు. ఈ కుళ్ళు చుట్టూ ఉన్న కొన్ని లక్షల ప్రాణాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ఇలా నెగ్లెక్ట్ చేస్తూ కూర్చోవడం ఒక జనసైడ్తో సమానం. ఏళ్ల వయసులో యుఎస్ సిటిజన్షిప్ని వదులుకొని ఇండియాలో చదివి ఇక్కడే సెటిల్ అయ్యాడు. ఈ రిపోర్ట్స్తో యాక్షన్ తీసుకోమని భారతీయతను మొహానికి పూసుకొని భారతదేశాన్ని భుజాల మీద మోస్తున్న మన అఫీషియల్స్ని కలిశాడు ఈ ఇండియన్ వరుణ్ హ్యాన్సన్. మన డీసీ గారిని కలిశాక తను కనిపించకుండా పోయాడు. అదే డీసీ గారిని కలిశాక తన చెల్లి, ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మైరా హ్యాన్సన్, తను కూడా కనిపించకుండా పోయింది. సార్, నా డ్యూటీ నేను చేశాను. పై అధికారులకు ఇన్ఫార్మ్ చేశాను. You are not a postman, Mr. Dasarath! Not a postman! బాధ్యత గల డీసీగా ఒక మారణ హోమానికి ఇచ్చే రెస్పాన్స్ ఇంతేనా? సార్, ఆ రిపోర్ట్ బేస్లెస్ అని, తప్పు రీసెర్చ్ అని మన పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ కౌంటర్ రిపోర్ట్ కూడా ఇచ్చారు సార్. సార్, అలా రిపోర్ట్ ఫేక్ చేయమని నన్ను అడిగింది కూడా డీసీ గారే. అలా చేయమని నాకు కూడా నా పై అధికారులు చెప్పారు సార్. As of now, you both are suspended and are under investigation. లోపల వెయిట్ చేయండి సార్. నీషే డార్విన్ ప్రపంచంలో బాపు హల్దాంకర్. ఒకటి బాపు గారు మా నాన్నకి ఇచ్చిన గిఫ్ట్, ఇంకోటి మా నాన్న నాకు ఇచ్చిన గిఫ్ట్. అంతకన్నా నా ప్రపంచంలో వాటికి వాల్యూ లేదు. ప్లీజ్.
చెప్పండి. ప్రాణం పోసే అమ్మగా ఉంటూ ఇంత మరణాన్ని ఎలా కన్నారు? ఫిలాసఫీ మాట్లాడటానికి వచ్చారా? వేరే ప్రాబ్లం గురించి మాట్లాడటానికి వచ్చారా? తెల్లేరు నుంచి మీరు తీసిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వమని అడగడానికి వచ్చాను. తీసానా? మరి పోయిన ప్రాణం తిరిగి రాదు కదా? మీ గుప్పెట్లోంచి వదిలేస్తే తెల్లేరు మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. అది ప్రకృతికి ఉన్న శక్తి. తెల్లేరు మీద 2.5 లక్షల మంది ఓటర్లు బ్రతుకుతున్నారు. మరి వాళ్ళ ప్రాణాల సంగతి? వాళ్ళ బ్రతుకు తెరుగు ప్రత్యామ్నాయం ఈ ప్రపోజల్. ఆపోజిషన్ గవర్నమెంట్లోనే ఇది జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారా? అయితే ఎగ్జిక్యూటివ్గా నా అంతటా నేను యాక్షన్ తీసుకోవడం తప్ప వేరే దారి లేదు మేడం. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ చట్టసభల ఆదేశాల మేరకే ఉద్యోగస్తులు పని చేయాలనే విషయం మర్చిపోయినట్టున్నావు. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ చట్టసభల ఆదేశాలు మారణ హోమానికి దారి తీస్తే ఉద్యోగస్తులు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఫాలో అయితే మీలాంటోళ్ళు హిట్లర్లు అవుతారు. హిట్లర్ అయినా గాంధీ అయినా జనం బలంతోనే నాయకులు అయ్యారు కలెక్టర్. ఆ జనం నా వెనకున్నారు. చావేదో బతికేదో తెలిసినప్పుడు జనం బతుకుని కోరుకుంటారు మేడం, మిమ్మల్ని కాదు. నీకొక పిట్ట కథ చెప్తా విను. రాష్ట్రంలో మొట్టమొదటి కోఆప్ సొసైటీని స్థాపించిన ఒక ఫ్రీడమ్ ఫైటర్ కథ. అసలైన ప్రజాస్వామ్యం లోకల్ గవర్నెన్స్లో ఉందని జనాలకి బోధిస్తూ వాళ్ళ బ్రతుకులు బాగు చేస్తానని కమ్యూనిస్ట్ జెండా భుజాన్ని వేసుకుని బయలుదేరాడు. విన్నదంతా విని ఎలక్షన్కి ముందు ఆపోనెంట్స్ పెట్టే గడ్డి తిని 5 ఎలక్షన్స్లో అతనికి డిపాజిట్ కూడా రాకుండా ఓడించారు అదే జనం. ఎమర్జెన్సీని ఎదిరిస్తూ పోలీస్ కాల్పుల్లో అల్లుడిని పోగొట్టుకున్నాడు. 13 నెలలు జైల్లో మగ్గి దిక్కులేని చావు చచ్చాడు. ఆ వ్యక్తి పేరు హనుమంతరావు. అతని కూతురి పేరు విశాఖవాణి. తండ్రి శవాన్ని దహనం చేసినప్పుడు నిండు గర్భిణి. ఆ రోజు తను దహనం చేసింది తండ్రి శవాన్నే కాదు, ఆ తండ్రి ద్వారా తనలో పేర్కొన్న పనికిరాని విలువల్ని, చేతకానితనాన్ని. ఆ నిప్పుని గుండెలో పెట్టుకుని తండ్రిని ఓడించిన తంత్రాన్నే తన సొంతం చేసుకుని గెలుస్తూ బ్రతుకుతుంది ఈరోజు. అంటే జనాన్ని మోసం చేస్తూ బతకడమే ఆ తంత్రమా? ఒక కార్టూనిస్ట్ తన గీసిన చెత్త కార్టూన్ని ప్రింట్ చేయనన్న తమిళ ఎడిటర్ మీద కోపంతో బాంబే నుంచి సౌత్ ఇండియన్స్ని తరిమి కొడుతూ ప్రజానాయకుడు అయ్యాడు ఒకడు. ఆ తర్వాత కొన్నేళ్లు నార్త్ ఇండియన్స్ని తరిమి కొడుతూ రాజకీయ శక్తిగా ఎదిగాడు. ఆ ఫ్యాసిస్ట్ ఫ్యామిలీ ఈరోజు ఆ రాష్ట్రంలో రూలింగ్ పార్టీ. మతం పేరుతో దేశాన్ని వేరు చేస్తూ రచ్చ చేసిన ప్రతి చవట ఒక నాయకుడు. సబ్సిడీలతో సోమరితనాన్ని పెంచే ప్రతి పార్టీ ఒక రూలింగ్ పార్టీ. అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది కలెక్టర్. చావేంటో బ్రతికేంటో నువ్వు చెప్పిన ఆ చవటలకి అర్థం కాదు. నీ కళ్ళు చెడిపోయిన చెరువుని చూస్తున్నాయి, నా కళ్ళు చెడిపోయిన సముద్రాన్ని చూస్తున్నాయి. డార్విన్ చెప్పినట్టు కోతి నుంచి మనిషి ఇవాల్వ్ అయ్యాడు. ఏ ప్రజాస్వామ్యంలోనైనా అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 80% మంది ఓటర్లు ఇంకా కోతులే. కానీ ఈ తెలివైన మైనారిటీకి, ఆ తెలివిలేని కోతికి ఒకటే పవర్, ఓట్. అలాంటి వ్యవస్థ నుంచి ఏం పుడుతుంది? అరాచకం తప్ప. వీళ్ళలో ఆ కోతిని ఎవరు తెలివిగా ఆడిస్తారో వాళ్ళే ఆ పిరమిడ్ పైన ఉంటారు. అండ్ దాట్స్ హౌ ఎనీ డెమోక్రసీ ఫంక్షన్స్ మై సన్. నువ్వు తెచ్చిన ఇష్యూ మీద నా ఈక్వేషన్ సింపుల్. చెరువు వల్ల బాధింపబడిన ఓటర్ల సంఖ్య 1,00,000, లాభపడుతున్న ఓటర్ల సంఖ్య 2.5 లక్ష. ఆ లెక్కే నా నిర్ణయం. అండ్ ఇట్ ఇస్ ప్యూర్లీ డెమోక్రటిక్. ఈ హోల్ థియరీలో మీరు ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు మేడం. మనిషి ఇక్కడి నుంచి ఇక్కడికి పరిణామం చెందాడు, కరెక్ట్. కానీ ఆ పరిణామాన్ని నడిపించే శక్తి ఒకటి ఉంది, కాన్షియన్స్.
మనస్సాక్షి. ఈరోజు మీ ముందు నుంచొని మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మనస్సాక్షి. ఈ వర్షన్ మనిషి నుంచి నెక్స్ట్ వర్షన్ మనిషిగా ఎదగడానికి మీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపల మీ మనసులోకి వెళ్తురొస్తే ఆ కట్ట మీద కలిసి నడుస్తాం, లేదంటే ఈ గుట్ట మీద నుంచి కింద పడి చరిత్రహీనులవుతారు, హిట్లర్ లాగా. అండ్ బై ద వే, నా ఫిలాసఫీ కూడా మీరు చదివిన డార్విన్ నీషే నేర్పిందే. కానీ అందులో మీరు పరిమాణాన్ని చూస్తున్నారు, నేను పరిణామాన్ని చూస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ యర్ టైం మేడం.